నాకు దేవుల్లో ఒక గుణం అసలు నచ్చలేదు. నాకు అది ఆయనలో ఉన్న ఒక గుణం నాకు నచ్చలేదు. నాకే కాదు, శ్రేష్ఠ భక్తులకి, పరమ భక్తులకి, దేవుని చేత పిలువబడి ఎన్నుకోబడిన చాలామందికి ఈ గుణం నచ్చలేదు. ఏంటి అంత పెద్ద మాట అన్నావా అని అనుకోమాకండి. ఆయనలో ఉన్న గుణం నీకు నచ్చపోవటం ఏంటి అసలు అని అనుకోవద్దు. అంటే నాకు నచ్చలేదు అని అంటే అది చెడ్డ గుణం అని కాదు. ఆయన నాకు కనబడినంత మట్టుకు ఆయనలో ఉన్న సుగుణాలన్నిటిలో నాకు నచ్చని ఈ గుణం అత్యంత సుగుణం, అత్యంత విలువైనది, అత్యంత ప్రధానమైనది. కానీ నాకు నచ్చట్లేదు. దానికంటే ఉత్తమమైన గుణం దేవుళ్ళు నేను చూడలేదు, కానీ నాకు నచ్చలేదు. చాలామంది అయ్యగారికి నచ్చలేదు. కంగారు పడి అప్పుడే ఏంటి ఇట్లా మాట్లాడాను అనుకోవద్దు, చెప్తా. నాకు చాలా బాధేసింది, చిరాకు కూడా వేసింది చాలా సందర్భాల్లో. ఏం తత్వం, ఏం ప్రభు అసలు ఎందుకు ఇట్లా చేసావు, ఇదేం గుణం, అటు చూసి ఇటు చూసి నేను ఎర్రోడ్డు అయిపోతున్నాను నీ గుణాన్ని బట్టి. చాలా బాధ కలిగింది. చాలామంది భక్తులకి అట్లా వచ్చింది మనసు. ఏమిటది అని అంటే, దేవుడు కీడు విషయమై మాట మార్చేవాడు. అది నాకు నచ్చలేదు. దేవుడు మేలు చేస్తానన్నప్పుడు మార్చడు, కానీ కీడు చేస్తానన్న తర్వాత చేయకుండా మార్చేస్తున్నాడు దేవుడు. అది నాకు బాధ వేసింది. చాలామందికి బాధ వేసింది, భక్తులకి. అందరికీ తెలియదు ఇటువంటి సత్యం. అయితే నిజంగా ఆ తత్వము, ఆ గుణం ప్రభులో లేకపోతే ఇప్పుడు ఎవ్వరు మందిరంలో బతుకోవడానికి వీలు. ఆ గుణమును బట్టియే బ్రతుకున్నాం, ఆ తత్వమును బట్టియే మనం క్షేమంగా ఉన్నాం. ఇన్ని తప్పులు, ఇన్ని అవలక్షణాలు, ఇన్ని పొరపాట్లు మనలో ఉన్నను కీడు విషయమై మాట మార్చేవాడు కాబట్టి, ఆ గుణం ఆయనకు ఉంది కాబట్టి, మాట మార్చకుండా ఉండే ఇక ఆ తత్వమే ఆయనకుంటే నేను బతికుండను, మీరు బతికుండరు. ఎందుకంటే అన్ని పొరపాట్లు, అన్ని లోపాలు మనలో ఉన్నాయి. చాలా దర్శనాలు వచ్చినాయి. చాలా దేవుడు చెప్పాడు, ఇదిగో ఆయన లేపేత్తనా చెప్పన్నాడు దేవుడు. మరి లేపాడా? లేపలేదు. ఇదిగో ఈ అమ్మాయికి అది జరగబోతుంది చెప్పు అన్నాడు దేవుడు. చెప్పాను, అయిందా? జరగలేదు. ఇదిగో ఆ అమ్మాయి చచ్చిపోతుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, బతికే తిరుగుతుంది, రాయల్లే, చావలేదు. ఎందుకని? ఇప్పుడు అన్నవాడు చంపాలి కదా, కానీ చంపట్లేదు. అది దేవుని యొక్క మధురమైనటువంటి గుణం. ఆ గుణం ఆదామును చెప్పాడు, నువ్వు తినుదినమునే చచ్చిపోతావని చెప్పాడు, కానీ చంపాడా? అదే నిలకలు తింటాను. అసలు చంపేస్తారన్నప్పుడు కత్తి తీసుకొచ్చినప్పుడు చంపేసేయాలి. చాలామంది ఏదో వ్యాఖ్యానాలు చెప్పారు. అంటే ఆ రోజున ఆత్మీయ జీవితాలు చచ్చిపోయాడని, లేకపోతే ఆ రోజున అక్కడి నుండి చచ్చిపోవటం మొదలుపెట్టాడు, మరణం ప్రారంభమైంది, ఏదో చెప్పారు. కానీ అసలు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తింటే ఆ క్షణం ఇక చచ్చిపోతామని చెప్పాడు. కానీ చావలేదు, దేవుడు చంపలేదు. దేవుని బిడ్డలారా, ఇదిగో అహాబు నా దృష్టికి ఘోరమైన పాపం చేశాడు. ఏలియా వీళ్ళు చెప్పిరా, అయిపోయింది పని అన్నాడు. మళ్ళీ అంటాడు, ఇదిగో ఏలియా అడియా ప్రార్థన చేస్తున్నాడు, బాగా భయపడి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అహాబు నాకు భయపడుతున్నాడు కాబట్టి నేను ఆయనకి ఏం చేయలేను అన్నాడు. ముందు ఎందుకు చేస్తానన్నావు, ఇప్పుడు ఎందుకు చేయను అన్నావు? ఏంటి ప్రభు, నన్ను ఎరుబగలోనే చేస్తున్నావు నువ్వు? ఇదిగో నినివే ప్రజలందరినీ నాశనం చేయబోతున్నా. ఏంటి వాళ్ళేంటి, వాళ్ళ పాపం ఏంటి? వాళ్ళ పాపము నాకు దుర్గంధము, వాసన వచ్చేస్తుంది, కాబట్టి నేను వారిని పతనం చేస్తున్నాను. నువ్వు వెళ్ళి నినివే ప్రజలకు సువార్త దుర్గతిని ప్రకటించు. ఏం ప్రకటించమన్నాడు? దుర్గతిని ప్రకటించు, కీడు వస్తుంది, శిక్ష వస్తుంది అని చెప్పేసేయి అని అన్నాడు. బాబు నీ దండం, నేను వెళ్ళనన్నాడు. ఎందుకు వెళ్ళన్నాడు యోనా? ఎందుకు వెళ్ళన్నాడంటే నినివే ప్రజలు ఎన్నెన్నో చెప్పారు. అసలు అవి అన్ని కారణాలు కాదు. దేవుని గుణగణాలు క్షుణ్ణంగా ఎరిగినవాడు యోనా.
నాయన నీ సంగతి నాకు తెలుసు, నువ్వు కృపావాత్సల్యం కలిగిన దేవుడివి, నువ్వు కనికర సంపన్నుడివి, నువ్వు వేసేస్తాను తీసేస్తాను ఎత్తేస్తానంటావు కానీ ఏం చేయవు, నువ్వేం ప్రేమపూర్ణుడివి, నీ ఎవడన్నా 2 పూటలు కన్నీళ్ళు గారిస్తే కరిగి నీరు అయిపోతావు, నువ్వు మాగలా కఠినాత్ముడు కాదు నువ్వు. వాళ్ళు నేను ఎప్పుడు వెళ్ళి చెబుతాను, అమ్మాయి మీరందరూ అయిపోతున్నారు, రాజుగారు మీరందరూ చచ్చిపోతున్నారు, దేవుడు చెప్పాడు అని నేను చెప్తా, వాళ్ళు గబుక్కుని మోకరిచ్చారా బతికిచ్చేస్తాం. ఇంత విలువైన గొడవ నీలో ఉంది, ఇంత శ్రేష్టమైన గొడవ నీలో ఉంది కాబట్టి నేను పోను బాబు, నేను అక్కడ ఫూల్ అయిపోతాను అని. చెప్పింది చేయను వీళ్ళు అన్నాడు. వినలేదు, పారిపోయాడు. సరే ఏదో ఒక రకం దేవుడు తిప్పలు పెట్టి తీసుకెళ్ళాడు. సరే యోనా సువార్త ప్రకటించాడు. సువార్త ఏం చెప్పలేదు, ఇదిగో దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు, ఇది ఉగ్రత అని చెప్పాడు. అంతే, వాళ్ళు రాజుతో సహా పసిపిల్లలు మొత్తం అందరూ 3 దినాల పాటు పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు, మేత వేయలేదు. 3 దినాలు కటిక ఉపవాసం ఉండి రాజు గోనె పట్టగట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేశాడు. అంటాడు దేవుడు, యోనా మరి వాళ్ళు బాగా ప్రార్థన చేశారు, నేను చేయదలిసిన కీడు ఇక చేయకుండా మానేస్తున్నా అన్నాడు. నాకు తెలుసు నువ్వు ఎట్టాంటి పని చేస్తావా అని. నీ ఎట్టాంటాడు నాకు తెలుసు ప్రభువా, నీ గుణం ఇంతే. ఇప్పుడు నేను ఏమైపోలే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నన్ను, ఇప్పుడు చంపుతానన్నప్పుడు నువ్వు చంపేయాలి. అహాబు దృష్టిలో నా పరిస్థితి ఏంటని ఏలియా, నేనే ప్రజల దృష్టిలో నా జీవితం ఏంటి ప్రభు, నేను ఒక ఎర్రోడిని అయిపోవట్లా, ఇంత ఫూల్ అయిపోతున్నా కానీ నువ్వేమో అట్లా చేసావు నన్ను. అసలు అది యోనా బాధ అదే. దేవుడు కీడు విషయమై మాట తప్పేవాడు ఆయన. ఎంత అద్భుతమైన గుణతత్వమో ఇది దేవుళ్ళో ఉంది. ఆ తత్వాన్ని బట్టి సేవకులు చాలామంది శ్రేష్ఠ భక్తులు వెర్రితనంగా కనపడ్డారు ప్రజలకి, సంఘానికి. నువ్వు చెప్తావులే గనయ్య గారు అదేం జరగదో, నన్నే అన్నారు, అన్నయ్య నువ్వు చెప్తావు కానీ జరగదన్నయ్య అన్నాడు. ఎందుకు జరగట్లేదు? జరిగితే నువ్వు ఉంటావా? జరిగితే నువ్వు ఉండవు, బండి మట్టి మీద వేసుకుని ఎక్కడో పడుకుంటావు ఆ శ్మశానాలు. జరగలేదు కాబట్టి ఈ మాట నన్ను ఫూల్ను చేసి వెర్రోడి కింద లెక్క కట్టావు. నువ్వు చచ్చిపోతున్నావు, మరణం వచ్చేసింది, కీడు వచ్చేసి దేవుడు నాకు చెప్పాడు అని నేను చెప్పాను. వాళ్ళు ఊరుకున్నారా? ప్రార్థన చేసుకున్నారు కదా, సంఘబంధాన్ని పిలిపించుకుని ప్రార్థన పెట్టించుకుని అందరితో ప్రార్థన చేయించుకున్నారు కదా, వాళ్ళు మోకరించారు కదా. మరి అంత ప్రార్థన చేస్తే ఆయన ప్రేమామూర్తి కదా, ఆయన ఆగుతాడా? రే నువ్వు తప్పు తెలుసుకున్నావు, మరి ప్రార్థన చేసావు కాబట్టి నిన్ను సావనీను బతికిస్తున్నా అని బతికిచ్చాడు. బ్రతికినందుకే వాళ్ళు నేను ఏమయ్యాను అట్లా ఉంటుంది దేవుడి వ్యవహారం. ఇది నాకు నచ్చలా. నన్ను ఎర్రను చేసి నీ మధుర గుణం ఏంటి ప్రభా ఇది? కానీ నా నచ్చకపోయినా దానికన్నా ఉత్తమమైన గుణం దేవుళ్ళు నాకు కనపడదు. అంత మంచి గుణం అది. ఆ గుణమును బట్టి ఈ దినమందు మనం అందరం బ్రతికి ఉన్నాం. నన్ను చాలాసార్లు దేవుడు హెచ్చరించాడుగో నీ మీదకి వచ్చేస్తుంది, నువ్వు అదే అయిపోతావు ఇది అయిపోతావు అన్నాడు. నేను ఊరుకుంటానా? మోకరించి నేను ప్రభు తప్పు అయిపోయి నీ దండం పెడతా, నీ పుణ్యం ఉంటుంది నన్ను బతికించు బాబా అని నేను అడుక్కున్నాను. అడుక్కుంటే దేవుడు సరిపో పోయింది అన్నాడు దేవుడు. ఇప్పుడు నాకు చెప్పిన అయ్యగారు నేనేమనాలి? దేవుని మెట్లు అది అర్థం కాదు. వెనకాల ఒక కాపు కాసే సేవకుడు ఉన్నాడు, ఆయన అడ్డం పడుతున్నాడు, ఆయన కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుడు బ్రతికిస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు అని అర్థమవుతుందా? అర్థం కాక చూసావా చెప్పాడు కానీ ఏమన్నా అయిందా? వాళ్ళు అట్టగా చెప్తాడు అయ్యగారు. కానీ వెనక ఎంత ప్రార్థన ఉంటుంది, సంఘం ప్రార్థన, సేవకుడు ప్రార్థన, భార్య ప్రార్థన, భర్త ప్రార్థన, ఎంతమంది ప్రార్థన ఉంటుందో బతుకుతున్నావో. దేవుడు అగోచరుడు అండి, అసలు ఆయన అర్థం కాడు. ఎంత దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఎవరికీ సాధ్యం కాదు. మనం ఎందరో ఏదో పోజులు కొడతాం కానీ దేవుడు మాకు తెలిసాడు అంటాం కానీ ఏం అర్థం కాడు. అసలు ఒక విషయం చెప్పనా, దేవుడు మనకు అర్థమయ్యాడు అని అంటే ముందు ఆయన మనకు అర్థం కాడు అనే సంగతి అర్థమైతే ఆయన అర్థమైనట్టే. దేవుడు ఎప్పటికీ మనకు అర్థం కాడు అనే సత్యం మనకు అర్థమైతే కొంచెం దేవుడిని గురించి మనకి అర్థమైనట్టు. నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు
దేవుడు ఎప్పటికీ మనకు అర్థం కాడు అనే సంగతి మనకు తెలిస్తే దేవుణ్ణి గురించి మనకు కొంచెం తెలిసినట్టు. అదే పెద్ద పాయింట్. అసలు ఎప్పటికీ అర్థం కాడురా ఆయన అనే విషయం ముందు మనకు అర్థం కావాలి. మనమేంటో దేవుని గురించి అంత అర్థమైపోయినట్టు మరి చేసేస్తాం భక్తి. ఏం తెలియదు మనకు ఆయన గురించి. ఏమనుకుంటున్నారు? ఆయనలో ఏ దుర్గుణము లేదు, ఏ చెడ్డ గుణము లేదు. ఇప్పుడు నాకు నచ్చలేదు అన్నంత మాత్రం అదేమి చెడ్డ గుణం కాదు. నేను చెప్తున్నాక ఆయనలో నాకు తెలిసిన గుణములన్నింటిలో దీనికన్నా విలువైన గుణం నాకు కనపడలా. అసలు ఎంత అద్భుతమో! ఆ అద్భుతమైన గుణమును బట్టి ఇన్ని లోపాలు ఉన్నను, ఇన్ని అభ్యంతరాలు మనలో ఉన్నను, ఇంత అపవిత్రత మనలో ఉన్నను దేవుడు కృప చూపించి మనల్ని బ్రతికించి ఉంచాడు ఆ గుణాన్ని బట్టి. కాబట్టి ఈ దేవుని గుణమును మనం తక్కువంచన వేయొద్దు. బతికిస్తున్నాళ్లే, కాపాడుతున్నాళ్లే, ఆరోగ్యం ఇస్తున్నాళ్లే, క్షేమం ఇస్తున్నాళ్లే అని తక్కువంచన వేసి ఎగబడి తిరగకూడదు. ఏం చేయాలి? ఎందుకు ఈ సంవత్సరము కూడా ఉండనిచ్చాడో తెలుసుకుని ఫలముతో నువ్వు ఉండాలి, ఫలించాలి.